మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో శనివారం సీఎం కప్ ర్యాలీని తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంఈఓ యాదగిరి, ఎస్ఐ రాజేష్ల ఆధ్వర్యంలో మండలంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ర్యాలీ ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి ఫిబ్రవరి నెల ఆఖరి వరకు గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో క్రీడలు ఈ నెల 15 నుండి 22 వరకు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే మండల స్థాయి 28 నుండి 31 వరకు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను వెలికి తీసేందుకే ప్రభుత్వం ఏటా ఈ పోటీలు నిర్వహిస్తోందన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం, సర్పంచులు చల్మేటి నరేందర్, ప్రవీణ్, సునీత, సుశీల, ముత్యాల, సరితారెడ్డి, బాబు నాయక్, ఉప సర్పంచ్ గరిగంటి బాబు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహేందర్, కార్యదర్శులు ప్రశాంత్ గౌడ్, హరిహుస్సేన్, నరసింహులు, నాగలక్ష్మి, ప్రేమ, భాగ్యలక్ష్మి, మమత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ 25 సందర్భంలో ఈరోజు టార్చ్ ర్యాలీ తీయడం జరిగింది. అందరము ఇక్కడ లోకల్ మండల స్థాయి అధికారులు అందరము మరియు పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు అందరూ కలిసి ఇక్కడ మేము ఊళ్ళో తిరగడం జరిగింది ర్యాలీగా. ఈ రోజు నుంచి మనకు ఆటల పోటీలు అనేది ఫిబ్రవరి నెలాఖరు వరకు జరుగుతుంది, స్టేట్ లెవెల్ వరకు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ నుంచి మనకి పంచాయతీ లెవెల్లో 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతుంది. మండల్ లెవెల్లో 28 జనవరి నుంచి 31 జనవరి 26 వరకు జరుగుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 3 ఫిబ్రవరి నుంచి 7వ తారీఖు ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో 10th ఫిబ్రవరి 26 నుండి 14th ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. స్టేట్ లెవెల్లో వచ్చేసరికి 19 ఫిబ్రవరి నుంచి 26 ఫిబ్రవరి వరకు ఈ ఆటలు నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రామ స్థాయిలో కూడా మనం ఆడే ఆటలు ఏంటి అంటే జిల్లా నుంచే మనకు వాళ్ళు 3 క్లస్టర్గా చేయడం జరిగింది. విలేజ్ లెవెల్లో క్లస్టర్ వైజ్ చేసి ఏంటంటే కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఆడడం జరుగుతుంది. అదే మండల్కి వచ్చేసరికి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్, చెస్, హ్యాండ్బాల్ అని ఇవి ఉన్నాయి. మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సేమ్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేదానికి 22 గేమ్స్ ఉంటాయి. ఇవి డిస్ట్రిక్ట్లో నిర్వహించడం జరుగుతుంది. మన మండలంలో 3 క్లస్టర్గా చేయడం జరిగింది. ఇంద్రవిన్ పీడీ గారు, చెలమెడకు లింగం పీఈటీ గారు, కల్వకుంటకు శ్రీనివాస్ గారు. ఎందుకంటే 3 క్లస్టర్లు చేసి వాళ్ళకు విలేజ్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన కోర్టు వాళ్ళు వచ్చేవారి అన్నీ తీసుకొని వివరాలు తీసుకొని క్లస్టర్ వైజ్ ఆడిచ్చి మండలంలో మనకు వచ్చిన తేదీల ప్రకారం ఆ రోజు మండలంలో నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.